ప్రజల్లో అప్పుడే దాదాపు 5 నెలలు 6 నెలలు అయింది గవర్నమెంట్ వచ్చి, కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. ఈ 6 నెలల్లో ఎక్కడ పోతే కూడా తల్లులు మాట్లాడుతుంటారు, ఈ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండింటే అమ్మ ఒడి వచ్చేది అని మాట్లాడుతున్నారా లేదా? గ్రామంలో మాట్లాడుతున్నారా? దండింగ్ మాట్లాడుతున్నారని అంటున్నాడు అన్న. రైతు భరోసా ఇంతవరకు కూడా 20,000 ఇస్తామని చెప్పి ఆ ఊసే లేరు. అవునా? రైతు ఏమైపోవాలన్న ఆలోచన కూడా కూటమి ప్రభుత్వానికి అస్సలే లేదు. వెనుగొండ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారు 350 కోట్ల వెచ్చతో పెద్ద మెడికల్ కాలేజు, అదేవిధంగా హాస్పిటల్ కట్టాలని, బీదోడికి తాను తోడుగా ఉండాలనే సంకల్పంతో ఇంత పెద్ద మెడికల్ ప్రాజెక్ట్ని ఇక్కడికి తెస్తే దాన్ని ప్రైవేటైజ్ చేస్తున్నారు. దాని అర్థం ఏం తెలుసా అన్న? అంటే గవర్నమెంట్ హాస్పిటల్గా ఉంటే ఉచితంగా మనం అందరికీ కూడా ఫ్రీ ట్రీట్మెంట్ దొరుకుతుంది. పెనుగొండలో ఒక పెద్ద మెడికల్ హాస్పిటల్ ఉంది అంటే మన పిల్లలు ఎవరైనా డాక్టర్గా రేపు చదివితే వాళ్ళకి మంచి అవకాశాలు ఉంటుంది. ఎక్కడ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయేంత అవసరం ఉండదు, ఇక్కడే పోవాలా. అట్లా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే ఈ రోజు దాన్ని ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ప్రైవేటైజేషన్ అంటే ప్రైవేట్ వ్యక్తులకి అది అమ్మేస్తారు. వాళ్ళు ఎంతనా, మళ్ళీ మీకు తెలుసు కదా ప్రైవేట్ హాస్పిటల్ అంటే ఎలా ఉంటుంది అని. ఈ అన్యాయం పెనుగొండకు జరుగుతుండగా ఇక్కడ ఉన్న మంత్రి సవితమ్మ గారు కేవలం ఒక్క మాట కూడా ఎక్కడ మాట్లాడలేదు. ఇది జరుగుతా ఉంది, ప్రైవేటైజేషన్ చేయకూడదు, చేస్తే మాకు అన్యాయం అవుతుంది అని ఎక్కడ కూడా మాట్లాడిన పాపాన్ని కూడా ఆమె పోలే. మొన్న చేనేత కార్మికుడు ఎవరో పోయి అక్క ఇంకా 24,000 ఇవ్వలేదని 3 నెలలు 2 నెలల క్రితం అడిగితే, అంటే మేము డబ్బేస్తే ఊరికి తాగుతారా మీరు అని అడిగింది. ఒక పేపర్లో నేను చూశాను. అంటే చేనేత కార్మికుల గురించి ఇంత చిన్నగా మాట్లాడుతూ ఉంది అంటే నిజంగా బీసీ శాఖ మంత్రిగా ఆమె ఉంది అని చెప్పడానికి సిగ్గుచేటుగా ఉంది మా అందరికీ కూడా. మొన్న ఎమ్మెల్సీ సెషన్స్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎవరెవరికైతే బటన్ నొక్కి ప్రతి ఒక్కరికి డబ్బు పడింది కదన్నా, బటన్ నొక్కితే బెనిఫిషియరీస్ డబ్బు పడింది, వాళ్ళందరూ కూడా గంజాయికి మందుకు అలవాటు పడిపోయినారట, బానిసలు అయిపోయినారంట. విన్నారా మీరు ఎక్కడన్నా? విన్నారా? ఇట్లా ఒక బీసీ శాఖ మంత్రిగా ఉంటూ, ఎందుకంటే నాకు ఆ రోజు చాలా బాధ అయింది. బటన్ నొక్కిండే వాళ్ళందరూ గంజాయికి అలవాటు అయినారు అంటే దాంట్లో చాలా మంది మహిళలు ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది మీ ఇంటికే అమ్మఒడి వచ్చిందా? అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళందరూ కూడా బానిసలు అయిపోయినారా గంజాయికి మందుకి? రైతులందరూ కూడా బానిసలు అయిపోయినారా? చేనైతే ఎవరు తీసుకున్నారు వాళ్ళందరూ బానిసలు అయిపోయినారా? పెన్షన్ తీసుకునే వాళ్ళు ఏదైతే జగనన్న వసతి దీవెన, జగనన్న విద్యా దీవెన ఇవన్నీ తీసుకునే వాళ్ళందరూ బానిసలు అయిపోయినారా? కనీసం ఒక చిన్న ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మంత్రి స్థానంలో ఉంటూ సవితమ్మ ఇట్లా మాట్లాడడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక బీసీ మహిళ ఈ మైక్ తీసుకొని ఆడ మాట్లాడాల్సిన మాట ఏదంటే 50 ఏళ్ళు అందరికీ కూడా ఎప్పుడు పెన్షన్ ఇస్తారు, బీసీలకు పెన్షన్ అని చెప్పినారా? ఇంతవరకు కూడా ఊసేయలేదు. ఫ్రీ సిలిండర్ అని చెప్పినారన్నా, జూన్కి రిజల్ట్ వచ్చింది, మార్చ్ వరకు ఒక్క సిలిండరే లెక్క, మార్చి లోపల ఒక్క సిలిండర్ లెక్క. ఒక భార్య భర్తల ఇంట్లో ఉంటూ వాళ్ళు డైలీ ఒక కప్ కాఫీ తాగినా ఎన్నాళ్ళు వస్తుందబ్బా సిలిండర్? 3 నెలలు 4 నెలలు వస్తుంది. ఇంత అన్యాయం అన్న 10 నెలలకు ఒక సిలిండర్ లెక్క ఇచ్చినారు. దీన్ని అడిగేకేమైనా పోతే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేసి పెడతారు. గొంతు ఎత్తకూడదు, మాట్లాడకూడదు. అంటే అంబేద్కర్ గారు ఆ రోజు చెప్పినారు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నారు, ఫ్రీడమ్ అండ్ లిబర్టీ టు స్పీక్ అన్నారు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేకుండా పోయింది, ఆ స్వేచ్ఛనే లేకుండా పోయింది. అన్నా మీ అందరు కూడా ఒకటే చెప్పేది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఖచ్చితంగా మా అందరికీ కూడా మంచిదే జరుగుతుంది. ఎందుకంటే ఆయన సంక్షేమ సామ్రాట్గా ఉంటాడు. తన మన అనేది కాకుండా అందరికీ ఇచ్చేస్తాడు. పార్టీలు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరికీ ఇచ్చేస్తాడు. ఈరోజు మీరే చూస్తున్నారు ఎంతమంది పెన్షన్ కట్ అయిందమ్మా, చాలా మందికి రావట్లేదు అంటున్నారు. మన హయాంలో అందరికీ కూడా ఇచ్చేసాం. ఇటువంటి పరిపాలన మళ్ళీ రావాలన్నా, ప్రజలకి మళ్ళీ మంచిది జరగాలి. ఈరోజు పెనుగొండ ఇన్ఛార్జ్గా ఉన్నాను, సమన్వయకర్తగా ఉన్నాను. మీ అందరు ఆశీస్సులతో ఖచ్చితంగా పెనుగొండలో మళ్ళీ గెలిచి ఎమ్మెల్యే అయ్యి మీ అందరికీ కూడా అందుబాటులో ఇప్పటి నుంచినే ఉంటూ మీ సేవ చేయడానికి మీరు ఇచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను. మీకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా, ఉషమ్మ మాజీ మంత్రిగా ఉండింది, పిలిస్తే ఎంపీడీఓ ఆఫీస్కి వస్తుందో లేదో, పోలీస్ స్టేషన్కో ఎంఆర్ ఆఫీస్కో అని మీరు అనుకోవద్దండి. మీరు ఎక్కడ పిలిచినా మీ ఉషమ్మ హాజరవుతుంది.
ఎప్పుడు కూడా మీ అందుబాటులో నేను ఉంటా. మీకు ఏ కష్టం వచ్చినా కూడా మేమందరూ కూడా కలిసికట్టుగా వస్తాం. నేనైతే ఎల్లప్పుడూ కూడా అది ఎంత కష్టమైనా పర్వాలేదు. ఎందుకంటే ఈ రోజుకి కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం జీరో అయిపోయినారు. ఎందుకు అయిపోయినారంటే వాళ్ళ లీడర్లు మండల స్థాయిలో అందరూ బెల్ట్ షాప్ పెట్టుకున్నారు. బెల్ట్ షాప్ పెట్టుకొని పెద్ద పెద్ద లీడర్స్ కూర్చొని కలెక్షన్ చేసుకుంటున్నారు. వాళ్ళందరికీ లీడరు సవితమ్మ మొగుడు, ఆయన పోయి బెల్ట్ షాప్ ఓపెనింగ్ కటింగ్ చేసుకుంటాడు. ఇది ఈరోజు ఆమె ఎమ్మెల్సీ సెషన్ లో పోయి మాట్లాడుతూ ఉంది, మందుకి బానిసలు అయినారు, అలవాటు అయినారు బెనిఫిషరీస్ అని. నీ మొగుడు వచ్చి బెల్ట్ షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే మాట్లాడే అర్హత ఇంకేమైనా ఉందా? ఏమైనా ఉందా మీకు? మళ్ళీ ఎలా మాట్లాడుతూ ఉందో కొద్దిగా ఆలోచించి మాట్లాడాలి. ఇసుక దందా అయితే పరిగిలో రొద్దంలో జరుగుతోంది. ఈ సోమనేపల్లెలో నేను వస్తూ ఉంటే ఒక 5 ట్రాక్టర్ అడ్మొచ్చింది మాకు. సరే బా ఉచిత ఇసుక మేము ఒప్పుకుంటాం, అవునా? చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక అన్నారు, మేము ఒప్పుకుంటాం. మళ్ళీ రాత్రంతా ఎందుకు తోలుతారు ఉచిత ఇసుక మీరు దొంగతనంగా? అది జేసీబీలు పెట్టి టిప్పర్లు కేసి, ఇంకా సవితమ్మకు ఎంత ఇదైపోయింది అంటే కర్ణాటకకు తరలిస్తా ఉంది. రొద్దం నుంచి బెంగళూరు పోతా ఉంది, పరిగి నుంచి బెంగళూరు, రొద్దం నుంచి పావుగూడ పోతా ఉంది. కావాలంటే చెక్ పోస్ట్ లో ఒకసారి చూడండి. ఇసుక తరలిచ్చిందే, బెల్ షాప్ లో అమ్మిందే. శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, క్రషర్ 5-6 క్రషర్ ఉంది, అవన్నీ బంద్ చేపించింది. తన ఒక్క క్రషర్ మాత్రమే నడపాలంట, అందరూ అక్కడే కొనాలంట. రూపాయిది 5 రూపాయకి పలికినా కూడా అక్కడే కొనాలంట. ఈమె అడ్మినిస్ట్రేషన్ చేస్తా ఉందో, బిజినెస్ చేస్తా ఉందో అని పెనుగొండ ప్రజలందరూ కూడా గమనించాలి. రాబోయే రోజులో ఇది చూసి ఊరికే ఉండే ప్రసక్తి అయితే లేదు. ఖచ్చితంగా మేము వాయిస్ అయితే రైజ్ చేస్తాం. ఓడిపోయినానని మాత్రం ఎక్కడ కూడా బాధ లేదు. మీలాంటి అన్నతమ్ముల అండదండగా ఉన్నారని తెలుసు. ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ప్రజల నుంచి పుట్టుకొని వచ్చినారో మళ్ళీ మీ మధ్యలోనే పోరాటం చేసి మీ మధ్యలోనే ఎదుగుతానని చెప్పి, దానికి కావాల్సినది మీ అనుగ్రహం, మీ ఆశీస్సులు, మీ ప్రేమ, మీ అభిమానం అని మనస్పూర్వకంగా కోరుతూ జై జగన్. కూటమి ప్రభుత్వం శైలి వ్యవహారం ఈరోజు బెల్ట్ షాప్లో రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నారు మీరందరూ కూడా. పెనుగొండ నియోజకవర్గంలో అయితే నిజంగా ప్రతి ఒక్క విలేజ్లో కూడా ఏరై పారుతూ ఉంది. ఎక్కడ చూసినా కూడా కూటమి ప్రభుత్వానికి చెందిన లీడర్లు అందరూ కూడా ఈరోజు బెల్ట్ షాప్లో కూర్చుంటున్నారు, లిక్కర్ షాప్లో కూర్చుంటున్నారు. వాళ్లే దాన్ని నడుపుతున్నారు. గవర్నమెంట్ చెప్పిన రేట్ వేరే, వాళ్ళు అమ్ముతున్న రేట్ వేరేగా చూసుకుంటున్నాం. ఇంకా ఇక్కడున్న బీసీ శాఖ మంత్రిగా ఉన్న సవితమ్మ భర్తనే పోయి లిక్కర్ షాప్, బెల్ట్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నాడు ఆయన. ఈమె చూస్తే సెషన్లో మాట్లాడుతూ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడెక్కడ బటన్ నొక్కినారో, సో డైరెక్ట్ బెనిఫిషరీ అకౌంట్ ట్రాన్స్ఫర్ అయిందో వాళ్ళందరూ కూడా బానిసలు అయినారు మద్యానికి, మళ్ళీ గంజాయికి అని. ఈరోజు సవితమ్మకు నేను ఒకటే ఛాలెంజ్ చేస్తున్నాను. నీ స్వంత పంచాయతీ రాంపురం, నువ్వే పోయి 2019 నుంచి 2024 వరకు ఎవరెవరు బెనిఫిషరీస్ ఉన్నారో నువ్వే తీసుకో, ఒక లిస్టు తీసుకో. నీ స్వంత పంచాయతీ రాంపురంలో ఏ మహిళ అయితే, రైతు అయితే నిజంగా గంజాయికి బానిస అయినారో ఒక 2-3 నువ్వు చూపియమ్మా. ఇది నా ఓపెన్ ఛాలెంజ్ నీకు. నీ స్వంత పంచాయతీ నువ్వే లిస్టు తీసుకో, నువ్వే చెప్పు, నువ్వే ప్రకటించు, చూస్తాం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడికి వచ్చింది? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు, ఈరోజు మాట్లాడే హక్కు? నువ్వు చూస్తే ఇక్కడ నీ భర్త చూస్తే పోయి బెల్ట్ షాప్ ఓపెనింగ్ చేస్తున్నారు, నువ్వు చూస్తే శాండ్ మాఫియా చేస్తున్నావు. రొద్దం నుంచి ఉచిత ఇసుక అని చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు. అయితే పెనుగొండలో ఉన్న మంత్రిగా ఉన్న సవితమ్మ మాత్రము రొద్దం నుంచి డైలీ నైట్ వెళ్తూ ఉంటుంది, ట్రాక్టర్ మీద ట్రాక్టర్ శాండ్ వెళ్తూనే ఉంటుంది పావుగడ దగ్గర. అదేవిధంగా పరిగి నుంచి బెంగళూరుకు తరలిస్తున్నారు, కర్ణాటకకు తరలిస్తున్నారు. దీన్ని నిజంగా పోలీస్ వ్యవస్థ ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే నిజంగా గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరగాలన్నా కూడా, అదేవిధంగా రైతుకు చాలా ఇంపార్టెంట్ ఈరోజు శాండ్. అటువంటి శాండ్ని మీరు ఈరోజు విచ్చలవిడిగా మీరు తోలుతున్నారు కర్ణాటక కంటే. పోలీస్ వ్యవస్థ పెనుగొండలో ఏం చేస్తూ ఉంది నాకు అర్థం కావడం లేదు. అదేవిధంగా ఈరోజు సవితమ్మ బీసీ శాఖ మంత్రిగా ఉంటూ బీసీలకు అందరికీ పెన్షన్ ఇస్తామని చెప్పినారు. ఖచ్చితంగా మీరు ఎప్పుడు ఇస్తున్నారని ప్రకటించాలి, ఎందుకంటే బడ్జెట్లో ఈ ఊసే లేదు. అదేవిధంగా మనం చూస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ సోషల్ మీడియా యాక్టివిటీస్లు
ఈ ఒక సూపర్ 6 హామీ పైన మాట్లాడితే వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి 4-5 స్టేషన్లు మార్చి వాళ్ళపైన ఎఫ్ఐఆర్ చేయడం జరుగుతూ ఉంది. నిజంగా ఇవన్నీ కూడా చాలా రోజు జరగదు. కూటమి ప్రభుత్వం వాళ్ళందరికీ కూడా హెచ్చరిస్తున్నాం, మీరు తీరు మార్చుకోండి. ఎందుకంటే ఎల్లవేళ అధికారం అనేది శాశ్వతం కాదు. ఈరోజు మీరు రూలింగ్లో ఉన్నారు, జనాలు మీకు ప్రజలందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినారు మంచి పరిపాలన కోసం. మీరు సూపర్ 6 హామీ ఏదైతే ఇచ్చినారో దాన్ని పరిపూర్ణంగా మీరు నెరవేరుస్తూ ఆ హామీని మీరు నెరవేర్చండి. ఎందుకంటే ప్రజలు ఆ నమ్మకంలో ఉన్నారు. ఇంకా చేనేత కార్మికులకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు 24,000 ఇచ్చినారు, ఏటా 24,000 ఇచ్చినారు. ఇప్పుడు చూస్తే అసలు ఆ ఊసే లేదు అన్నట్లుంది. దయచేసి కూటమి ప్రభుత్వం వాళ్ళందరూ కూడా దిగొచ్చి చేనేతలకు అండగా నిలబడాలి అని వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం.